అనదనగా ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో నాంచారమ్మ అనే ఒక నిరుపేద విధవరాలు ఉండేది. ఆమె ఇంటి ముందు ఒక పెద్ద మునగ చెట్టుండేది. ఆ చెట్టుకు కాసే మునగకాయలు అమ్ముకుని ఆమె జీవనం సాగించేది. కాని నాంచారమ్మకు ఒక కోరికుండేది. ఎంత కష్టపడినా కొద్దిగా మాత్రమే డబ్బు వస్తోంది. కష్టపడకుండా ఎక్కువ డబ్బు వస్తే ఎంత బావుంటుంది అని ఎప్పుడూ అనుకునేది. ఒకరోజు మునగకాయలు అమ్ముకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెకొక మహర్షి ఎదురయ్యాడు. నాంచారమ్మ ఆయనను నమస్కరించి ఇలా అడిగింది, స్వామీ, నాకొక వరమివ్వండి, నేను చాలా ధనవంతురాలిగా మారాలి. అప్పుడు మహర్షి నవ్వుతూ చెప్పాడు, అమ్మా, ధనం ఎక్కువైతే సమస్యలు ఎక్కువవుతాయి. నీకు ఉన్నదానితో సంతోషంగా ఉండటం మంచిది. కాని నాంచారమ్మ వినలేదు. ఏమైనా సరే స్వామీ, నాకు ధనం కావాలి, దయచేసి వరమివ్వండి అని పట్టుబట్టింది. చివరకు మహర్షి ఇలా అన్నాడు, సరే, నీ కోరిక తీరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నాంచారమ్మ ఎంతో సంతోషంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం మునగకాయలు కోయడానికి చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టు క్రింద ఒక రూపాయి నాణెం కనిపించింది. ఇది ఎక్కడ్నుంచి వచ్చిందో అని ఆశ్చర్యంగా తీసుకుంది. ఆమె చెట్టుపైకి చూసింది. అప్పుడు ఆమెకు ఆశ్చర్యం కలిగింది. మునగకాయలు ఉండాల్సిన చెట్టు మొత్తం రూపాయి నాణేలతో నిండిపోయి ఉంది. నాంచారమ్మ ఆనందానికి అవధుల్లేవు. వెంటనే రూపాయలు కోయడం ప్రారంభించిందిది. ఈ విషయం కొద్దిసేపట్లోనే ఊరంతా తెలిసిపోయింది. అందరూ అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు. చెట్టు క్రింద గుమికూడి రూపాయల కోసం ఒకర్ని ఒకరు తోసుకుంటూ కోయడం ప్రారంభించారు. రూపాయలన్నీ కోసుకున్న తర్వాత కూడా కొందరు ఇలా అనుకున్నారు, ఇలాంటి చెట్టు మన దగ్గర కూడా ఉండాలి అని చెట్టు కొమ్మలను కూడా నరికి తీసుకెళ్లారు. చివరికి అక్కడ మొద్దుగా ఉన్న చెట్టు ముక్క తప్ప ఇంకేమీ మిగలలేదు. నాంచారమ్మ అది చూసి బాధతో ఇలా అనుకుంది, కనీసం చెట్టు అయినా ఉంటే మునగకాయలు అమ్ముకొని జీవించేదాన్ని. ఇప్పుడు చెట్టూ లేదు, రూపాయలూ లేవు అని అక్కడే కూలబడి ఏడ్చింది. నీతి: ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి. దురాశ చివరికి దుఃఖానికే దారితీస్తుంది.